project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూడా అయితే ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా అధికార పక్షం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అయితే బస్సు యాత్ర పేరుతో కూడా మేమంతా సిద్ధమనే పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పర్యటనలు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా అయినటువంటి మార్కాపురం నియోజకవర్గము ఇక్కడ పొదిలి వద్ద ఒక ఏర్పాటు చేసిన ఒక సభకైతే సిద్ధంగా ఇక్కడ కార్యక్రమాలు అయితే పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏర్పాట్లు, అదేవిధంగా ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది క్యాడర్ అయితే ఉన్నారు, వారు మనతో పాటు ఉన్నారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ సమస్యలు వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా, రానున్న 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం భాగంగా అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా మీ మార్కాపురం నియోజకవర్గం కొనకలమెట్ల ప్రాంతంలో అయితే జరుగుతున్న ఈ సభకైతే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ ప్రాంతానికి రావటం పట్ల కూడా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మార్కాపురం నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మార్కాపురం నియోజకవర్గానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్టు అనే శంకుస్థాపన చేసి ఈ పశ్చిమ ప్రకాశానికి నీళ్ల కొరత బాగా ఉందని రాజశేఖర రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్ట్ని మొన్ననే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేశారు. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాకపోవడం వల్ల వాటర్ అనేది విడుదల చేయలేదు. 2 సొరంగాలు పూర్తయినాయి. నెక్స్ట్ వర్షాకాలంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిద్ది. ఆ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రకాశం, మార్కాపూర్, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల ప్రజలందరికీ సుభిక్షంగా తాగునీరు, సాగునీరు అన్ని ఇబ్బంది లేకుండా చూస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. కడప జిల్లా తర్వాత వైఎస్ఆర్ అభిమానులు ఉండేదే ఈ మార్కాపురం కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానులు ఎక్కువ ఉంటారు. మాకు ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఏ పార్టీ అయినా ఇక్కడ పశ్చిమ ప్రకాశం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ 1983లో పుడితే ఇప్పటికి ఒక్కసారి 2009లోనే గెలిచింది ఈ కాన్స్టిట్యున్సీ. పులివెందుల కన్నా ఎక్కువ హార్డ్ కోర్ వైఎస్ఆర్ అభిమానులు ఉండేది మా మార్కాపురం కాన్స్టిట్యున్సీ. చెప్పండి. కాకపోతే గతంతో పోల్చుకుంటే 2024 ఎన్నికలు కొద్దిగా భిన్నంగా ఉండిపోతున్నాయి. మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా గాలి వీస్తుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం లేదు. మార్కాపురం కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మా ఫ్యాన్ సింబల్ మీద బీఫామ్ ఎవరు తీసుకొచ్చుకుంటే వాళ్ళే విన్ను. బీఫామ్ తీసుకొచ్చిన వాళ్ళే ఎవరైనా. ఇది పశ్చిమ ప్రకాశం ఆల్రెడీ ఇక్కడ నిలబడిన తెలుగుదేశం అపోజిషన్ క్యాండిడేట్లు చెప్పుకుంటారు ఇది పులివెందుల కన్నా హార్డ్ కోర్ రాజశేఖర అభిమానులు అంటే. అందుకే నేను 4 సార్లు పోటీ చేస్తే నేను ఇప్పటికి 3 సార్లు ఓడిపోయి ఉన్నాను. వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము ఓడిపోతాం, ఓట్లు అయిపోతే చనిపోతాను, నన్ను గెలిపిపోతాని భయభ్రాంతులకి జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు అయితే వస్తున్నారు, మేమంతా సిద్ధమని ఎన్నికల ప్రచారంగా అయితే వస్తున్నారు. మీరు మార్కాపురం నియోజకవర్గం నుంచి ఏమైనా ప్రత్యేకమైన ఏమైనా కోరికలు కోరుకునే అవకాశం ఉందా? ఆయన నిందించి ఏదైనా హామీలు పొందే అవకాశం ఉందంటారా? మాకు ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రకాశం జిల్లా కావాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్కి ఒక జిల్లా అని చెప్పి ప్రకటించి 25 ఎంపీ సీట్లు ఉంటే 25 ఎంపీ సీట్లకి ఇంకా ఒకటి ఎస్టీలకి ఒకటి ఉందని 26 జిల్లాలు చేసినాడు. తెలంగాణలో కేసీఆర్ గారు జిల్లాలు 31 చేసి అక్కడ జనం అస్తవ్యస్తమవుతుందని అక్కడనే జిల్లాలు రద్దు చేస్తున్నారు. ఇతను లేనిపోనిది వచ్చి పశ్చిమ ప్రకాశంలో ఆల్రెడీ ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు హెడ్ క్వార్టర్ డెవలప్ అయ్యింది. ఇక్కడ వర్షం నీరు కూడా తాగాక నీరు ఉండదు. ఈ జిల్లా ప్రజలను మభ్యపెట్టడానికి కావాలని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకాశం జిల్లాని చేస్తున్నారు. అంతే, ఏం ఇబ్బందే లేదు. లేనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ 2024 ఎన్నికలు అయితే కూడా వైఎస్ఆర్సీపీ ఒక పార్టీయే పోటీలో ఉంటుంది. అదేవిధంగా అపోజిషన్గా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి అయితే కూటమిగా వస్తున్నారు. ఈ పోటీ అసలు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? సింపుల్గా చాలా తేలిగ్గా ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. సింగిల్గానే వస్తుంది. 175 కుప్పంతో సహా 175 కొడుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. దాంట్లో ఏ సందేహం లేదు. ప్రకాశం జిల్లాకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటి ఇస్తే చాలు. అది ఇవ్వకపోయినా కూడా అంత అభిమానులు ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో. అంత పిచ్చి. పులివెందుల తర్వాత పులివెందుల మార్కాపురం అది. ఇది దీంతో పాటు ఇక్కడ ఈ సమావేశానికి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భం కూడా ఇక్కడ మహిళా మనులు అయితే కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు మాట్లాడి తెలుస్తుంది అసలుకి వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. అమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మేమంతా సిద్ధం సభకైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కొనకమెట్ల ప్రాంతం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము ముఖ్యమంత్రి కోసము మేము ప్రాణమైన ఇస్తాము. మా ప్రకాశం జిల్లా
మా రాయలసీమ ప్రకాశం జిల్లా అంటే మేము ఆయన గెలిపించుకోవడానికి మేము సిద్ధం ఆయన కోసం మేము ఎండైనా కానీ మేము లెక్క చేయము. మేము మళ్ళీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి. జై జగన్, జై జై జగన్. ఎండైనా మేము లెక్క చేయము. మేము మా తమ్ముడిని గెలిపించుకుంటాం. మేము మార్కాపురం నియోజకవర్గం కొరకమెట్లో జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం సభ, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి బస్సు యాత్రలో కూడా భాగంగా ఇక్కడ వస్తున్న సందర్భంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగత స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూసేందుకోసం మేమైతే కృషి చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కొనకలమెట్ల, మార్కాపురం నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.